కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో చర్చించకుండా నల్లగొండకు ఎలా వెళ్తారు అన్న చర్చ అయితే ఇంటా బయట జోరుగా కొనసాగుతుంది. సార్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఈ అసెంబ్లీ సమావేశాలు ఇంకా కొనసాగుతున్నాయి. చట్టసభలకు రాకుండా అక్కడికి ఎలా వెళ్తావు అని కేసీఆర్ని కాంగ్రెసే కాదు కొన్ని మిగిలిన సభ్యులు కూడా నిన్న క్వశ్చన్ చేశారు. శాసనసభకు రాని కేసీఆర్కు నల్లగొండకు వెళ్ళే హక్కు లేదు, ఇక్కడ చెప్పాల్సింది ఇక్కడ చెప్పకుండా అక్కడ ఏం చెప్తావు అనేది క్వశ్చన్ మార్క్ సార్. ముఖ్యమంత్రి ప్రభుత్వమేమో సభలో చెప్పాలని ఉంటుంది, ప్రతిపక్షం సభలో చెప్పాలి, బయట చెప్పకూడదని ఎక్కడ ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నవారు సభకు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, సభలో అనౌన్స్మెంట్ చేయకుండా కీలకమైన పాలసీ డిసిషన్స్ బయట ఎలా చెప్తావో అని అంటారు. కానీ ప్రతిపక్ష నాయకుడు బయట చెప్పకూడదు, సభలోనే చెప్పాలి అని సభలో వివరణ ఇవ్వరు కదా. సభలో అనేది ఆ రూల్ ఎక్కడ పార్లమెంటరీ డెమోక్రసీలో లేదు. అయితే ఎందుకని అటాక్ చేస్తారంటే ఇప్పుడు కేసీఆర్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ అటాక్ చేయదలుచుకుంది. ఎందుకంటే బ్రాండ్ కేసీఆర్తోనే టీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుంది కనుక ఆ బ్రాండ్ కేసీఆర్ని అటాక్ చేయాలన్నది కాంగ్రెస్ రాజకీయ వ్యూహం. ఎందుకంటే కేసీఆర్ ఒక్కడే తెలంగాణ ప్రజల హక్కుల్ని కాపాడగలుగుతాడు. 10 ఏళ్ళుగా కేసీఆర్ పాలన బాగుంది, కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి అయింది. సో తెలంగాణ కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోడు ముఖ్యమంత్రి, ఇలాంటి అన్ని బీఆర్ఎస్ నేతలు రోజు మాట్లాడుతూ వచ్చారు. దీనికి కౌంటర్ నెరేటివ్గా కేసీఆర్ అవినీతిపరుడు, కేసీఆర్ వేల కోట్ల అవినీతి చేశాడు, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో అగ్ని పరీక్షకు నిలబడాల్సిందే, కేసీఆర్ చేసిన పాపాలన్నీ బయటపెడతాం అంటూ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. అందువల్ల ఇక్కడ కేసీఆర్ అనే నరేటివ్తో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య ఒక రకమైన పోరాటం నడుస్తుంది. ఈ పోరాటంలో అసెంబ్లీకి వచ్చి ఉంటే బాగుండేది. ఏమవుతుంది, అసెంబ్లీకి వస్తే మంత్రులు ముఖ్యమంత్రి మూకుమ్మడిగా కేసీఆర్ పైన పడితే కేసీఆర్ పైన సానుభూతి పెరుగుతుంది తప్ప ఏమీ కాదు కదా. అసెంబ్లీకి ఎలక్ట్ అయిన తర్వాత అసెంబ్లీకి రాకపోవడం అనేది మంచి సాంప్రదాయం అయితే కాదు. ఎందుకంటే అది గౌరవాన్ని కూడా ఇవ్వదు. ఒక రకంగా అసెంబ్లీకి రాకుండా భయపడుతున్నాడు అన్న ప్రత్యర్థుల విమర్శలకు బలం చేకూరుతుంది. సో తాను తప్పులు చేశాడు కనుకనే అసెంబ్లీ రాలేకపోతున్నాడు, అసెంబ్లీలో విమర్శలు వస్తాయి కదా అని వెనుకాడుతున్నాడు అనేటువంటి భావన సహజంగానే కాంగ్రెస్ పార్టీ కల్పించగలుగుతుంది. అందువల్ల అసెంబ్లీకి కేసీఆర్ రాకపోవడం అనేది ఒక రకంగా బీఆర్ఎస్కే నష్టం. ఎందుకంటే ఏదైనా సభా వేదిక పైన ఎదుర్కోవాలి, రియాలిటీని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో ఉంది, కాంగ్రెస్ మెజారిటీ ఉంది కాంగ్రెస్కు, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ దాడి అనివార్యం, దానికి డిఫెన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు హరీష్ రావు ఒక్కడే ఇవాళ అన్ని పత్రికలు వచ్చింది చూడండి, ఒక్కడు ఎదుర్కొన్నాడు విరోచితంగాని. అంటే కాంగ్రెస్ పద్మవ్యూహంలో అభిమన్యులాగా ప్రవేశించాడు, బయటికి కూడా వచ్చాడు. అక్కడ అభిమన్యుడు రాలే కానీ ఇక్కడ బయటికి వచ్చాడు హరీష్ రావు. సో అందువల్ల అన్ని పత్రికలు వచ్చాయి కదా. ఇదే పని కేసీఆర్ చేస్తుంటే కేసీఆర్ ఇమేజ్ చాలా ఎలివేట్ అయ్యేది కదా. సో కేసీఆర్ సభా వేదికగా కనుక అలా ఎదుర్కొని ఉంటే ఏం జరిగింది? ఎందుకంటే కేసీఆర్కి అవగాహన కూడా ఉంది, కేసీఆర్ సబ్జెక్ట్ ఉన్నవాడు, మిగతా వాళ్ళలాగా చాలామంది రాజకీయ నాయకులకు కాదు. సో దీనిపైన కూలంకుషంగా అన్ని విషయాలు తెలిసినవాడు. అది ఏ అంశమైనా తెలంగాణకు సంబంధించిన జాగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ అన్నీ తెలిసినవాడు, ఇరిగేషన్ నుంచి మొదలుకొని అన్నీ అవగాహన ఉన్నవాడు. నీటిపారుదల ప్రాజెక్టులు ఇంచుంచు చెప్పగలిగేటువంటి వాగులు వంకలు కూడా చెప్పగలిగే సామర్థ్యం ఉన్నవాడు. అలాంటి సామర్థ్యం ఉన్నవాడు సభకు వచ్చి ఆ విమర్శల్ని దాడుల్ని ఎదుర్కొని ఉంటే సో అది ఇంకా ఎక్కువ ఎలివేషన్ వచ్చేది. అయితే అఫ్కోర్స్ బహుశా వెనకాడింది ఏంటంటే మూకుమ్మడి దాడి జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇది ఎన్నడైనా అనేవారే కదా, ఇవాళ కాదు రేపు మళ్ళీ హౌస్కి వచ్చినా ఎన్నడూ అసెంబ్లీకి వచ్చినా అది అనివార్యంగా ఎదుర్కోవాల్సిందే. కానీ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు దాడులు వస్తాయన్న భయంతో వెనకాడితే ఉపయోగం ఏమి ఉండదు. సో అందువల్ల ఏదవుతుందేమో రాజకీయంగా ఇంతగానే ఎక్కువ బయట అటాక్. నిన్న కేసీఆర్ రాలేదు, అసెంబ్లీలో ఏమైనా అటాక్ ఆగిందా? కేసీఆర్ వచ్చినా రాకపోయినా అటాక్ ఉంది. సో కేసీఆర్ వస్తే ఒక డెమోక్రటిక్ స్పిరిట్ లాగా ఉంటుంది కూడా. అందువల్ల రావాలి, కంపల్సరీ నల్గొండలో మాట్లాడద్దు, అసెంబ్లీలోనే మాట్లాడాలి, చట్టసభల్లో మాట్లాడకుండా నల్గొండలో ఎట్లా మాట్లాడుతావు అనే విమర్శ సరైనది కాదు. ఎందుకంటే పార్లమెంటరీ డెమోక్రసీలో విధానపరమైన నిర్ణయాలు మాత్రమే సభ జరుగుతున్న సమయంలో సభలో కాకుండా బయట చెప్పకూడదని నిబంధన. సో
సో కేసీఆర్ విధానపరమైన నిర్ణయాలు చెప్పేది ఏం లేదు కదా. ఇక రాజకీయపరమైన అంశాలు చట్టసభల్లో మాట్లాడుకోవచ్చు, బయట మాట్లాడుకోవచ్చు. ఆ నిబంధన ఏమీ ఉండదు. ఇదేమి విధానపరమైనటువంటి నిబంధన కాదు కదా. అందువల్ల అల్టిమేట్గా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, రాకపోవడం నేరము నిబంధన అంటూ ఏమీ లేదు. రాకుండా నల్గొండకు ఎట్లా పోతుంది, అదే సమయంలో వెళ్ళి ఉంటే డెఫినెట్గా అది ఉపయోగపడేది.